ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఎస్టాబ్లిష్ గత 15 సంవత్సరాల పూర్వం జరిగిందని నేను విన్నాను. నా మిత్రులు, నా స్నేహితులు ఇక్కడ ఈ అనాథాశ్రమం గురించి నాకు తెలియపరిచారు. దీన్ని చూడాలని నేను గత రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను ఈరోజు ఈ అనాథాశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ చూసే వరకే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత నిర్మానుష్యమైన ప్రదేశం, ప్రశాంతత అంతా ఉన్నది. అందరూ ఇందులో అనాథలు దాదాపు ఒక 600 మెంబర్స్ ఉన్నట్టుగా తెలుసుకున్నాను. కాబట్టి అందులో లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఉన్నారు. అందులో అనాథలే కానీ, మానసిక వికలాంగులే కానీ, భౌతిక వికలాంగులే కానీ ఉన్నారు. వారికి చేదోడు వాదోడు వీళ్ళు చేస్తున్న సహకారం చూసి చాలా నేను ముగ్ధునైనాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు నాకు. నేను చాలా సంతోషించాను. భవిష్యత్తులో ఈ అనాథాశ్రమానికి నేను నా వంతుగా విరాళం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాను. నేను గత కొద్ది రోజుల్లోనే నేను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఇలాంటి అనాథాశ్రమాలు చాలా ఉన్నప్పుడు కూడా అందులో కూడా ఇది చాలా ముఖ్యంగా భావిస్తున్నాను నేను. భవిష్యత్తులో కూడా అందరి ఆదరణ చాలా మంచి పేరు ప్రతిష్టలు వీరికి ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసిన వారికి అందరికీ ఆ దేవుని ఆశీస్సులు సంపూర్ణంగా ఆయుర్వేదాలతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమీ లేకుండా వాళ్ళని చూస్తున్నారంటే వాళ్ళకు మనం చేతులు ఎత్తి మొక్కాలి. ఎందుకంటే వాళ్ళని చూస్తే నా మనసు చాలా బాధపడింది. అంత వికలాంగులే ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటే వీళ్ళు అలా చూసి చేస్తూ వాళ్ళకు ఫుడ్ పెడుతూ మెడిసిన్ ఇవ్వటం ఎన్ని చేస్తురంటే ఎంత పుణ్యం చేసుకొని ఉన్నారో వాళ్ళు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.